హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహిస్తున్నారు. ఉదయం గౌలిగూడ రామమందిరం నుంచి శోభయాత్ర ప్రారంభమై సికింద్రాబాద్లోని థర్డ్ బండ్ హనుమాన్ మందిర్ వరకు యాత్ర కొనసాగనుంది. ఈ విజయ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో యాత్ర జరిగే విధంగా నగర పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహిస్తున్నారు. ఉదయం గౌలిగూడ రామమందిరం నుంచి శోభయాత్ర ప్రారంభమై సికింద్రాబాద్లోని థర్డ్ బండ్ హనుమాన్ మందిర్ వరకు యాత్ర కొనసాగనుంది. ఈ విజయ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో యాత్ర జరిగే విధంగా నగర పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక శోభయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఆనంద్, ఇక్కడ హనుమాన్ జయంతి సందర్భంగా మాత్రము ట్రాఫిక్ డైవర్షన్ రూట్ మ్యాప్ ను కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సిపి హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి కూడా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డైవర్షన్ రూట్ లో కూడా వెళ్లాలని కూడా సూచించడం అయితే జరిగింది. రేపు హనుమాన్ జయంతి విజయయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు కూడా చేపడుతున్నారు. హనుమాన్ శోభయాత్ర గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమయ్యి సికింద్రాబాద్ లోని థర్డ్ బండ్ హనుమాన్ మందిర్ వరకు అయితే కొనసాగుతుంది. ఈ శోభయాత్ర అని కూడా చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 12 కిలోమీటర్ల మేర హనుమాన్ శోభయాత్ర అయితే జరుగుతుంది. ఈ 12 కిలోమీటర్ల శోభయాత్రను ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర పోలీస్ బందోబస్తు కూడా ఉండడం జరుగుతుంది. అలాగే గస్తీ, దానికి సంబంధించి సీసీ కెమెరాల కనుసన్నల్లో మాత్రము హనుమాన్ జయంతి శోభయాత్ర అయితే జరుగుతుంది అని కూడా మనకు శ్రీనివాస్ రెడ్డి తెలియజేయడం జరిగింది. అదే విధంగా రాత్రి ఉదయం 11:30 ప్రారంభమయ్యే ఈ శోభయాత్ర రాత్రి 8 గంటలకు కూడా ముగియనుంది ఈ శోభయాత్ర అయితే. అందుకు హైదరాబాద్ లో 21 ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కూడల్లో కూడుకున్నట్లయితే 44 చోట్ల డైవర్షన్స్ పాయింట్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లు కూడా మూసివేయాలని అయితే ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. నగర సిపి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే హనుమాన్ జయంతి సందర్భంగా వైన్ షాపులు అన్ని కూడా బంద్ చేయాలని స్పష్టం కూడా చేశారని తెలియజేశారు. అదే కాకుండా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ నిబంధనలు అయితే అమల్లో ఉంటాయని కూడా శ్రీనివాస్ రెడ్డి అయితే తెలియజేయడం జరిగింది. ఈ రోజు వైన్ షాపులు, కళ్ళు దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు 24 గంటల పాటు మూసివేయాల్సిందిగా కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆనంద్, ఓకే నిర్మల, మా యొక్క శోభయాత్రలో ఎవరెవరు పాల్గొనే అవకాశం కనిపిస్తా ఉంది? శోభయాత్రలో అయితే బీజేపీ నాయకులు ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. దాంతో పాటుగా మాధవీలత, మళ్ళీ అలాగే ఇతను కిషన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా బీజేపీ ముఖ్య నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది. అదే కాకుండా కొంతమంది రాజకీయ నాయకులు కూడా, పలు పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా మరి పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆనంద్, థ్యాంక్ యూ నిర్మల.